రంగమ్మత్త, ఒసే రంగమ్మత్త, తొందరగా బయటికి రావే. ఇంట్లో ఏం చేస్తున్నావు? గుడ్లేమైనా పెడుతున్నావా ఏంటి? అబ్బబ్బబ్బా, ఏంటే సరిత నీ గౌ కేకలు? ఆకాశం ఏదో బద్దలైపోతున్నట్టు. అవునే రంగమ్మత్త, ఆకాశం బద్దలయ్యేంత విషయమే ఇంకోటి తెలిసింది నాకు. అవునా? ఏంటే సరిత, ఏం తెలిసింది నీకింత పొద్దున్నే? మరి మన పక్కింటి పంకజం లేదు? ఉందగా దుక్కలాగా, దానికేమైంది? వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధం కుదిరిందంటే పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారంట పట్నం నుంచి. నీకు తెలీదా? ఏంటి, పంకజం కూతురికి పెళ్లి చూపులా? మాట వరుసకైనా నాకు చెప్పలేదమ్మా, మామూలుది కాదు. వీడప్పుడేమో వదిన ఇది అది అంటూ సొల్లు కబుర్లు బాగానే చెప్తుంది, కానీ కూతురు పెళ్లి చూపులైతే మాట మాత్రం చెప్పపోయింది. చూడవే ఎంత కుళ్ళు బుద్ధో పంకజాంది. అబ్బా రంగమ్మత్త, ఆ పంకజం గోల కాసేపు పక్కన పెట్టు గాని ఆ పిల్లకి మాటలు రావు కదవే. ఎవరు చేసుకుంటున్నారు ఇంతకీ? అవునే సరిత, అది కూడా నిజమే. వాళ్ళ అమ్మాయి మూగపిల్ల కాదు, మూగపిల్లని చేసుకునే మహానుభావుడు ఎవరే ఇంతకే? ఏమోనే రంగమ్మత్త, అదే సస్పెన్స్. అసలు ఈ పిల్ల మూగదని వాళ్ళకి చెప్పారో లేకపోతే కప్పిపుచ్చి చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎంతకు తెగించారు? మూగపిల్ల అని దాచిపెట్టి ఒక అమాయకుడికి అంటగట్టాలని చూస్తున్నారు. వీళ్ళు మామూలు కాదు. సర్లే పదవే రంగమ్మత్త, అదిగో పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు గాని వెళ్ళి వాళ్ళ ఇంటి మీద ఒక కన్నేద్దాం పదా. సరే రావే సరిత, వెళ్ళొద్దాం రా. చూసుకో బాబు, మా అమ్మాయి నచ్చిందా? ఎలా ఉంది? అబ్బో, ఇద్దరు మ్యాచింగ్ వేశారే అనుకోకుండా. అబ్బో, అల్లుడు గారు అప్పుడే సిగ్గుపడుతున్నారు. కొంచెం సిగ్గు దాచుకో బాబు, పెళ్లికి కూడా పనికొస్తుంది. ఏరా రాజు, అమ్మాయి నచ్చిందా? సిగ్గుపడింది చాలే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చిందో లేదో చెప్పు. అబ్బాయి సిగ్గుపడుతున్నాడంటే ఖచ్చితంగా నచ్చిందనే కదా వదిన గారు అర్థం. తొందరగా ముహూర్తాలు చూసి పెళ్లి చేసేద్దాం, ఇంకా ఆలస్యం దేనికి? ఒరే రాజు, నీకు కాబోయే భార్యతో ఏమైనా మాట్లాడాలా? చెప్పు. మా అమ్మాయికి కొంచెం సిగ్గండి, ఇప్పుడు మాట్లాడదు, పెళ్లి తర్వాత మాట్లాడుతుందిలే. ఎలాగూ మీ ఇంటికి రావాల్సిందేగా పిల్ల. సరే అలాగే కానిద్దాం, మీరెలా అంటే అలా. మా వాడికి ఎలాగూ పిల్ల నచ్చింది కాబట్టి మాకేం అభ్యంతరం లేదు. తొందరగానే పెళ్లి చేసేద్దాం వీళ్ళిద్దరికి. సరే వదిన గారు, ఇది కార్తీక మాసమేగా, వారం రోజుల్లో ఒక మంచి ముహూర్తం ఉంటే చూసి పెట్టించి వీళ్ళిద్దరినీ ఒక దారి చేసేద్దాం. ఇదిగో పంకజం, వెళ్ళి వీళ్ళకి కాఫీ పట్టురా పో. ఇప్పుడు అవన్నీ వద్దులే అమ్మా, గతికితే అతకదంటారు. సరే అన్నయ్య గారు. సరే, ఇక మరైతే మేము వెళ్ళొస్తాం. నిశ్చితార్థం రోజు మళ్ళీ కలుసుకుందాం. అలాగే వదిన గారు. ఒరే, సిగ్గుపడింది చాలే గాని రా, ఇక మన ఇంటికి వెళ్దాం. అమ్మయ్యా, ఈ రోజుకైతే ఎలాగోలా మేనేజ్ చేసేసామండి. మన కూతురు మోగదని వాళ్ళకి తెలియలేదు. సంతోషం. అవునే, ఎక్కడ తెలుస్తుందో అని నేను ఎంత భయపడ్డానో తెలుసా? బే 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 బే. అమ్మా నా కొండే, ఎంత భయపడ్డానే నీకు పెళ్ళవదని. చివరికి నువ్వు కూడా ఎలాగోలా ఒక ఇంటి దాని అవుతున్నావమ్మా. అల్లుడు గారు ఎంత అందంగా ఉన్నారో, జాగ్రత్తగా మసులుకో. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మోగదానివని వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడు, సరేనా? పెళ్లి తర్వాత తెలిసినా ఏమీ బాధ లేదు, పెళ్లికి ముందు మాత్రం తెలియనివ్వకు, సరేనా? బెబ్బే. ఆ ముహూర్తాలేదో తొందరగా పెట్టించేయండి, తొందరగా పెళ్లి చేసేద్దాం. సరేనే, ఇప్పుడే పంతులు గారితో మాట్లాడొస్తాను. సరే మరి, అమ్మాయి నేను షాపింగ్కి వెళ్ళొస్తాం. వామ్మో వామ్మో, చూడవే సరిత, కూతురు మోగది అని చెప్పకుండా దాచిపెట్టి వాళ్ళని ఎంత మోసం చేస్తున్నారో. పంకజం పత్తిత్తలా కనపడిద్ది గాని ఎంత నాటకాల మారిదో నాకు ఈ రోజే తెలిసిందమ్మా.
నిజమే రంగమ్మత్త, 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు, అది ఇదే కాబోలు. రంగమ్మత్త వాళ్ళు వస్తున్నారే, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. అబ్బా మీరేనా అండి పంకజం వాళ్ళ ఇంటికి వచ్చింది పెళ్లి చూపుల కోసం? హా అవునండి మేమే. వాళ్ళ పిల్ల చాలా మంచిది అని ఇరుగు పొరుగు వారు అనుకుంటుంటే మేమే కావాలని మరి సంబంధం కోసం వచ్చాం. అవునవునా, చాలా సంతోషమండి. అయినా రంగమ్మత్త వీళ్ళదెంత గొప్ప మనసో చూడవే. గొప్ప మనసా? దాంట్లో ఏముందండి, మా వాడినైనా ఎవరికైనా ఇచ్చి పెళ్లి చెయ్యాలిగా ఎప్పటికైనా. అది కాదండి, మీ అబ్బాయి చూస్తేనేమో చక్కగా ఎర్రగా బుర్రగా భలే ఉన్నాడు, అయినా కానీ ఆ మూగ పిల్లకిచ్చి చేయడానికి ఒప్పుకున్నారు. మీరెంత గొప్పవాళ్ళు, ఆ మూగ పిల్లకి మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నారు మీరు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టు. ఏంటి ఆ పిల్ల మూగ పిల్ల? ఏంటి ఆ పిల్ల మూగది అనే విషయం మీకు తెలీదా? అయ్యో అనవసరంగా చెప్పినట్టుంది. అయ్యో రామా, ఇప్పుడు సంబంధం జడగొట్టిన పేరు నాకెందుకు? ఇప్పుడు సంబంధం జడగొట్టిన పేరు నాకెందుకు? లేదండి, చెప్పి మంచి పని చేశారు, ధన్యవాదాలు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. లేకపోతే బంగారం లాంటి నా కొడుకుని ఆ మోగదానికి అంట కట్టాల్సి వచ్చేది. ఇక మేము వెళ్ళొస్తామండి, చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. అది లెక్క. ఆ పంకజానికి ఎట్లా ఇచ్చానే సరితా, లేకపోతే నన్నే పిలవదా? ఊర్లో వాళ్ళందరూ రంగమ్మ నువ్వు రావాలి, రంగమ్మ నువ్వు రావాలి అంటారు ఏ చిన్న ఫంక్షన్ జరిగిన. అది ఈ పక్కింట్లో ఉంటూ పంకజం మాట మాత్రం చెప్పకపోతుందా? చూడు ఇప్పుడు అందుకే కక్ష తీర్చుకున్నాలే ఎట్లయితేను. అంటే ఎస్, వాహ్ నువ్వు సూపరే రంగమ్మత్త. ఈ విషయంలో మాత్రం తగ్గేదేలే, నిన్న ఆపడం ఎవరి తరం కాదే. ఈ రంగమ్మ దెబ్బ పంకజం అబ్బా. ఇంకా చూడాలే రంగమ్మత్త, రేపేమవుతుందో చూద్దాం. తొందర ఎందుకు? ఆడియన్స్కి మన వీడియో నచ్చుతుందంటావా? నచ్చుతుంది లేవే సరితా, ప్రతి పల్లెటూరులో ఇలాంటి విషయాలు జరిగేవేగా. అవునవును ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.